హలో అండి. ఇంతకుముందు మన వీడియోలో 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 50 బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం చూసాం కదా. అండ్ రిమైనింగ్ 50 బిట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. 51 వచ్చేసి ఇంటిపై కప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడుగులను చేసి కూరగాయలు పూల మొక్కలు పెంచడం ఇలా అంటారు. రూఫ్ గార్డెన్, రాక్ టైల్స్, రాక్ గార్డెన్, రూఫ్ టైల్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రూఫ్ గార్డెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 52 స్లిట్ అనగా ఈశాన్య రాష్ట్రాలలో ఇల్లు కట్టడం, మురుగునీరు పోయే మార్గం, మురుగునీరు నిల్వ ఉండు ప్రదేశం, వర్షపు నీరు పోయే మార్గం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్లిట్ అనగా వర్షపు నీరు పోయే మార్గం, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డోంగా అనే పడవ ఇల్లు ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీనగర్లో. నెక్స్ట్ 54 నత్తలు అనగా తాగే నీరు కలుషితమగుట, ఆరు బయట మల విసర్జన చేయుట, ఆరు బయట మల విసర్జన వల్ల నులుపురుగులు వ్యాప్తి చెందుట, కలుషిత నీటిని శుభ్రపరచుట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆరు బయట మల విసర్జన వల్ల నులుపురుగులు వ్యాప్తి చెందుట. నెక్స్ట్ 55 సంవత్సరానికి ఎన్నిసార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో మరుగుదొడ్లు ఉంటేనే కాపురానికి వెళ్తానన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనితాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, పారిశుద్ధ విప్లవానికి కారకురాలు ఎవరు? ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి పారిశుద్ధ విప్లవానికి కారకురాలు అనితాబాయి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సులభ్ శానిటేషన్ అవార్డు ఇచ్చు నగదు బహుమతి ఎంత? సులభ్ శానిటేషన్ అవార్డుకు 5 లక్షల బహుమతిగా ఇస్తారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ పురస్కార్ ఎవరికి ఇస్తారు? నిర్మల్ పురస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే 100% పారిశుద్ధంగా ఉన్న గ్రామాలకు ఇస్తారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ పురస్కార్ అవార్డు ఎవరి చేతుల మీదుగా బహుకరిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి. ఇక్కడ నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా నిర్మించుటకు ఏమంటారు? పారేసిన చెత్తను ఉపయోగించి దాన్ని ఏ విధంగా తయారు చేస్తారని బుక్లో ఇచ్చారు? రాక్ గార్డెన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? ఈశాన్య రాష్ట్రాలలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1826 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాక్ గార్డెన్ను ఎక్కడ నిర్మించారు? రాక్ గార్డెన్ను ఎక్కడ? చండీగఢ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప చెరువు ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి రామప్ప చెరువు జయశంకర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప చెరువు ఎన్నవ శతాబ్దంలో నిర్మించారు? 10, 13, 12, 15. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 13వ శతాబ్దంలో రామప్ప చెరువును నిర్మించారు. నెక్స్ట్, రామప్ప చెరువు విస్తీర్ణం ఎంత? ఎంత విస్తీర్ణంలో ఉంది? ఆప్షన్ 2 24 చదరపు కిలోమీటర్లు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పానగల్లు చెరువు ఎక్కడ ఉంది? పానగల్లు చెరువు అనేది ఎక్కడుంది? ఆప్షన్ 4 నల్గొండ డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ చెరువును దయసముద్రం అని అంటారు? రామప్ప, పానగల్లు, కంబం చెరువు, ఉస్మాన్ చెరువు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పానగల్లు చెరువు. నెక్స్ట్ క్వశ్చన్, పానగల్లు చెరువును నిర్మించిన వారు ఎవరు? రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప దేవాలయం డాష్ చెరువు నందు, ఛాయా సోమేశ్వర స్వామి డాష్ చెరువు నందు కలదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రామప్ప దేవాలయం రామప్ప చెరువు నందు అండ్ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం పానగల్లు చెరువు నందు కలదు. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, గండిపేట చెరువు అని దేనికి పేరు? గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, పానగల్లు, రామప్ప చెరువు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉస్మాన్ సాగర్కే గండిపేట చెరువు అని పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటికీ హైదరాబాద్ నగరవాసులంతా తాగునీటి కోసం ఉపయోగపడుతున్నది ఏది? 72. ఆన్సర్ వచ్చేసి ఉస్మాన్ సాగర్ నీరునే ఇప్పటికీ తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 73 క్వశ్చన్, హజరత్ హుసేన్ షావలి నిర్మించిన చెరువు. పేరులోనే ఉంది కదా, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హుస్సేన్ సాగర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం. ఏ సంవత్సరంలో నిర్మించారు? 1562. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హుస్సేన్ సాగర్ త్రవ్వినప్పుడు దాని లోతు ఎంత? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 32 అడుగులు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సిటీ ఆఫ్ లేక్స్ అని దేనిని అంటారు? దేన్ని అంటారు? 76 క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఉదయ్పూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉదయ్పూర్నే సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. నెక్స్ట్, సిటీ ఆఫ్ లేక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 1 రాజస్థాన్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78, పిచ్చోల సరస్సు ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ 1362. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జగ్నివాస్ సిటీ ప్యాలెస్ ఎక్కడ కలవు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉదయ్పూర్లో కలవు. నెక్స్ట్, పిచ్చోల సరస్సు ఎవరిచే అభివృద్ధి పరిచినది? ఎవరి చేత? ఆప్షన్ 4 ఉదయ్ సింగ్ అనే రాజు చేత ఈ యొక్క సరస్సును నిర్మించారు. నెక్స్ట్ 81 క్వశ్చన్, టీటీఎంఎస్ విస్తరణ రూపం. టీటీఎంఎస్ అంటే ఆప్షన్ 2 టికెట్ ఇష్యూయింగ్ మిషన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వనితా కార్డు, నవ్య కార్డును ఉన్నవారికి ప్రయాణ ధరలో ఎంత శాతం రాయితీ ఇస్తారు? ఆప్షన్ 3 10% రాయితీని ఇస్తారు. నెక్స్ట్, మన దేశ స్వాతంత్రానికి పూర్వం సింధు నది ప్రాంతంలో త్రవ్వకాలు జరిగిన సంవత్సరం ఏది? ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 1922లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ 84, సింధు నది ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపిన పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 3 సర్ జాన్ మార్షల్ త్రవ్వకాలు జరిపించారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు వినియోగించిన లోహాలను గుర్తించండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రాగి, సీసం, తగరం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 86, హరప్పా ప్రజల ప్రధాన రేవు పట్టణం ఏది? సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 లోథాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 87 క్వశ్చన్, హరప్పా ప్రజల లిపి ఏది? దేవనాగరి, కరోలి లిపి, బొమ్మల లిపి, బ్రహ్మి లిపి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బొమ్మల లిపి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88 క్వశ్చన్, గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఆప్షన్ 2 శ్రీశైలంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ్ స్తూపం ఏ రాష్ట్రంలో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని 1969లో నిర్మించారు? తెలంగాణ అమరవీరుల స్తూపం, కుతుబ్ మినార్, ఎర్రకోట, చార్మినార్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 తెలంగాణ అమరవీరుల స్తూపం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది? కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది అండ్ దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ సరైనదే, బి కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, చార్మినార్ గురించి సరికాని దానిని గుర్తించండి. చార్మినార్ మన రాష్ట్ర రాజధాని
హైదరాబాద్ నగరంలో కలదు. దీని ఎత్తు సుమారు 58 మీటర్లు. దీనికి 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. దీనిని 1690లో నిర్మించారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1690లో కాదండి, 1591లో నిర్మించారు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎర్రకోట నిర్మాణంలో ఎవరి నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇండియన్ అండ్ పర్షియన్. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి వరంగల్ పట్టణంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అశోకుడు, చంద్రగుప్తుని మనవడు అశోకుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 95. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అశోకుడు కాదండి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. సో చంద్రగుప్తుని మనవడు అశోకుడు అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గుప్తుల గురించి సరైనది కానిది గుర్తించండి అని అడిగారు. క్రీస్తు శకం 320 సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశులలో సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. నవరత్నాలలో ప్రసిద్ధుడు ధన్వంతుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నవరత్నాలలో ప్రసిద్ధుడు ధన్వంతుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కాలంలో శిల్పకళ చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుప్తుల కాలంలో. ఎవరి కాలంలో వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి వంటివి నిర్మించబడ్డాయి? ఆప్షన్ 2 కాకతీయుల కాలంలో. నెక్స్ట్, విజయనగర రాజ్యాన్ని 1509 సంవత్సరం నుండి 1529 సంవత్సరాల వరకు పాలించింది ఎవరు? సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్, హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి మనకి 4th క్లాస్కి సంబంధించి 100 ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.